అందరికి స్కూల్ ఒక్కొక్క లవ్ స్టోరీ ఉంటుంది. నీ లవ్ స్టోరీ గురించి చెప్పు. స్కూల్లా కాలేజీలా ఎందుకు బ్రేకప్ అయింది? నెక్స్ట్ ఎవరు ఇంటర్వ్యూ చేద్దాం, వాళ్ళని ఏం క్వశ్చన్లు అడుగుదాం. కామెంట్ అయితే సిమిలర్ క్వశ్చన్ కాకుండా సంథింగ్ డిఫరెంట్గా అడుగురి. బ్లాక్ బ్యాక్గ్రౌండ్ పెట్టడానికి రీజన్ ఏంటంటే బాబాయ్ లైఫ్ కూడా బ్లాక్ గానే ఉంది. అసలు ఈ బాబాయ్ అని పేరు ఎట్లా వచ్చింది? బాబాయ్ గ్రూప్ స్పెల్లింగ్ నువ్వు తెలుగు ఎక్స్పెరిమెంట్స్ లకి ఎట్లా వచ్చినావు అందరు తెలుసుకోవాలనుకుంటారు. ఈ క్వశ్చన్ మస్తు మంది కామెంట్ చేసారు. నీ లైఫ్ లో ఇంతకుముందు ఏదో మోసం జరిగింది అన్నావు, ఆ మోసం ఏంటిది? నీ లైఫ్ లా నవ్వుతున్నా నేను చూస్తేనే. ఆ క్వశ్చన్ ఏందో నాకు భయం అవుతుంది. నీ లైఫ్ లా నువ్వు ఎక్కువ బాధపడ్డ సంఘటన ఏంటిది? ఎక్కువ బాధపడ్డా? అరే ఇది జరిగేది కాకుండా నా లైఫ్ లా అని ఒకటి అవుతుంది. అది ఎట్లా అంటే నా పెళ్లి మీద పడ్డవేదా నువ్వు? నీ పెళ్ళి ఎప్పుడు? ఒకవేళ నువ్వు మన టీంకి హెడ్ అయితే, మన తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఛానల్ హెడ్ అయితే ఏం చేంజెస్ చేస్తావు ఇన్స్టాంట్ గా? ఇవ్వాలని ఇప్పుడే నువ్వు కూర్చున్న కాడికైనా నేను తీసేసిన తెలుగు ఎక్స్పెరిమెంట్ ఛానల్కైనా నువ్వు నెక్స్ట్ చేసే పని ఏంటిది? హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. రీసెంట్గా మన జాంబియాన్ ఇంటర్వ్యూ అయితే షూట్ చేసినాం. ఆ వీడియో మీద మీ లవ్ అండ్ సపోర్ట్ వచ్చేసి చాలా అంటే చాలా క్రేజీ అయితే వచ్చింది. దాంట్లో బాబాయ్ గారిని ఇంటర్వ్యూ చేస్తాం. ఏమేమి క్వశ్చన్లు కావాలో కామెంట్ చేయాలంటే చాలా మంది చాలా రకాల క్వశ్చన్లు అయితే కామెంట్ చేశారు. దానికి ఇంకా కొన్ని యాడ్ చేసి నేను వచ్చేసి ఈరోజు మన బాబాయ్ గారిని ఇంటర్వ్యూ అయితే తీసుకోబోతున్నా. హాయ్ బాబాయ్, హౌ ఆర్ యూ? బాగున్నా. సో బాబాయ్ గారు బాగున్నాడు. ఇలా ఇంటర్వ్యూతోని చూద్దాం బాగున్నాడా బాగాలేడా, ఏం జరుగుతుంది, ఏం సంగతి అని చెప్పేసి. ఇంకా మీరు వీడియోని లైక్ అయినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ చేసేద్దాం. బ్లాక్ బ్యాక్గ్రౌండ్ పెట్టడానికి రీజన్ ఏంటంటే బాబాయ్ లైఫ్ కూడా బ్లాక్ గానే ఉంది. సో అందు గురించి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అయితే షూట్ చేస్తున్నాము. బాబాయ్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అసలు మన ఈ వీడియో మన ఆడియన్స్ చూస్తారు, బయట వాళ్ళు చూస్తారు ఖచ్చితంగా. సో బయటలో కూడా నువ్వు ఎవరో తెలవాలి కాబట్టి కొద్దిగా పరిచయం ఉన్న వాళ్ళకు అసలు బాబాయ్ ఎవరు అనేది చెప్పు. నా పేరు వచ్చేసి రామస్వామి, మా సిద్దిపేట. ఊరి పేరు వద్దు, ఊరి పేరు అదే చెప్దాం అనుకున్నా కానీ మళ్ళీ చెప్పకుండా ఇంతమంది చెప్పినావు అనుకో మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సిద్దిపేట దగ్గర ఒక చిన్న విలేజ్ మాది. మా ఫ్యామిలీ వచ్చేసి అమ్మ నాన్న ముగ్గురు అక్కలు అవుతున్నారు. వాళ్ళ మ్యారేజ్ అయితే అయిపోయింది. నువ్వు చేసుకో అమ్మాయి తర్వాత నేనే నెక్స్ట్ ఇయర్ కొంచెం టైం పడుతుంది చేసుకుంటా, క్లారిటీ ఇస్తా దాని గురించి కూడా. ప్రస్తుతానికి అయితే ఇంతే. స్టడీ బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం రీసెంట్గా కంప్లీట్ అయిపోయింది. ఇంతకు మించి అయితే చెప్పుకోవడానికి ఏం లేదు. అసలు బాబాయ్ అని పేరు ఎట్లా వచ్చింది? బాబాయ్ నువ్వే పెట్టింది. బాబాయ్ అని పేరు ఎట్లా వచ్చిందని అంటే అన్న ఏం చేసిందంటే ఒక వీడియోలో బాబాయ్ బాబాయ్ అని చెప్పేసి అని అన్న వాళ్ళ డాడీ ఇట్లా పిలుస్తుండే బాబాయ్ బాబాయ్ అని. అరే ఇది ఏదో పేరు బాగుంది దీని మీద వాడదామని చెప్పేసి అని బాబాయ్ అన్నాడు. యాక్చువల్గా చెప్పానంటే అన్న వాళ్ళ డాడీకి నేను బాబాయ్ అయితే వరుసకి అన్నట్టు బాబాయ్ 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 అని చెప్పేసి అని పిలుస్తుండే. వీడు మా బాబుకు బాబాయ్ అవుతాడట. నేనేమనుకున్నా అంటే నాకు బాబాయ్ అవుతాడేమో అని చిన్నప్పటి నుంచి అరే అరే అనుకుంటాం. వాడు నాకు బాబాయ్ అవుతాడేమో అనుకొని నేను బాబాయ్ బాబాయ్ అని విసులు పెట్టిన వీడియోలో వాళ్ళందరికీ బాబాయ్ అయిపోయాడు. తాతని పెట్టాడు. అసలు నాకు తాత అవుతాడట. తాత వాళ్ళ తాత వచ్చేసి నాకు అన్న వరుస అవుతాడు. తాతల తమ్ముడు. కాకపోతే ఇంకా అదృష్టం ఏంటంటే ఇంకా అయ్యా తాత తాతని అందరు తాతని పిలుస్తారు. ఇక చిన్నలు ఎంత ముసలు వచ్చినా ఎవరు వచ్చినా అందరూ బాబాయ్ని బాబాయ్ అనే వెళ్తారు. ఇంకా బాబాయ్ అనే పేరు ఇంటిగ్రేట్ అయిపోయింది ఇక పర్ఫెక్ట్ గా. ఇంకా అయ్యా అదృష్టం బాగుండి బాబాయ్ అని చెప్పేసి పేరు వచ్చింది. ఇంకా వేరే అయితే బిస్కెట్ అవుతుండే. చిన్నప్పుడు అందరికి ఒక్కొక్క డ్రీమ్ ఉంటుంది. నువ్వు స్కూల్లో ఉన్నప్పుడు నీకేం కావాలని డ్రీమ్ ఉండే? నా డ్రీమ్ వచ్చేసి మా మేడం అడిగినప్పుడు పోలీస్ అవుతా అని చెప్పేసి అని చెప్పిన. పోలీసే అదిగా అది అలా అటెండర్ అది కూడా కాలేదు నేను. ఎందుకనంటే అడిగి పోయినా కానీ హైట్ లేదని చెప్పేసి అన్నారు. సపడే కూర్చుని హైట్లలో మత్తుగా ఉంటాయి కదా, ఇంకా ఉంటాయి కదా మనకు అంత పర్టికులర్. హైట్ వచ్చా అంటే నువ్వు గ్రూప్స్ రాయొచ్చు, యూపీఎస్సీ రాయొచ్చు. రీసెంట్గా కంప్లీట్ అయిపోయింది డిగ్రీ ఇట్లా. ఓకే, ఇప్పుడు వాడితే రాస్తావా గ్రూప్స్? చూద్దాం, ట్రై చేయాలి. ఓకే, ఖచ్చితంగా ట్రై చేస్తా. గ్రూప్ స్పెల్లింగ్ ఇద్దరం రాదా? పిఎస్ పిఎస్ గ్రూప్స్. ఓకే ఓకే బాబాయ్ నేను గ్రూప్ చెప్పమంటే బాబాయ్ గ్రూప్స్ చెప్తుంటాను. బాబాయ్ ఆల్ ది బెస్ట్, ఇద్దరం రాద్దాం. ఓకేనా? నువ్వు డిప్యూటీ కలెక్టర్, నేను డిఎస్పీ. ప్రయత్నించడం మన జన్మ హక్కు, ప్రయత్నించాలి. ఉత్తర రాదు దాని తర్వాత సెకండరీ, కానీ ఫస్ట్ అయితే ప్రయత్నించాలి. నీ లైఫ్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంది ఇప్పటి వరకు? అరే నేను ఇది ఒకటి సాధించిన అని చెప్పుకోగలిగే ఒక అచీవ్మెంట్ ఏంటిది? ఎనీథింగ్, అది ఏదైనా సరే, నీ పర్సనల్ కావచ్చు, ప్రొఫెషనల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సాధించిన అని చెప్పేసి అని అంటే అది ఏదైనా కావచ్చు. నేను ఎవరికి చేసి ఆచలే అనేది ఉంటుంది చూడు, అదైనా సరే. అట్లా కైండ్ ఆఫ్ అది ఎగ్జాంపుల్ చెప్తున్నా, అదే చెప్పావు మళ్ళా. లేదు కైండ్ ఆఫ్ అట్లా నీ లైఫ్లో ఏది ఉన్నది
నీకు అనిపిస్తుందిగా అరే నేను ఇంకా ఏదో చూసుకుంటా ఇది నేను చేయలేదు అన్నట్టుగా అది కొన్ని సిచ్యువేషన్లలో చిన్న ఉన్నప్పుడు సిస్టర్స్ మ్యారేజ్ కాకనే ముందు ఖచ్చితంగా సిస్టర్స్ మ్యారేజ్ చేయాలి అని చెప్పేసి అని ఒక కైండ్ ఆఫ్ అది ఉండే నాకు డ్రీమ్ ఉండే. దాని తర్వాత వాళ్ళ మ్యారేజ్ అయిపోయిన తర్వాత అప్పులు అవి ఇవన్నీ కట్టుకుంటే చిన్న చిన్నగా అంటే మనకు ఎవరైతే మనకు అప్పు ఇస్తారో బాగా ఇస్తారో వాళ్ళది ఖచ్చితంగా వాళ్ళ అమౌంట్ ఇంట్రెస్ట్ సహా ఇవ్వాలని చెప్పేసి అని వాళ్ళకి ఇచ్చేస్తాం అయిపోయింది. రీసెంట్గా అంటే కొంచెం ఉంటాయి ఇక ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల కొంచెం మళ్ళీ కొన్ని అప్పులు అయినాయి. దాని తర్వాత అవి కట్టుకుంటూ వస్తున్నాం. ఏంటంటే మనకు ఎవరైనా సహాయం చేసినప్పుడు వాళ్ళని ఉంచొద్దు అని చెప్పేసి అదొకటే డ్రీమ్. అది డ్రీమ్ కాదని అడిగింది నీ అచీవ్మెంట్ అంటే ఏముంది కదా ఇక అచీవ్మెంట్ వాళ్ళ మ్యారేజ్ చేయాలని చెప్పేసి అని ముగ్గురు అక్కడ పెళ్ళిళ్ళు చేసిందే అచీవ్మెంట్ అంటావు అంతేనా? బాబాయ్ గారు మీకు చెప్పలే నేను బాబాయ్ వాళ్ళకు ముగ్గురు అక్కల పెళ్ళిళ్ళు చేసిండు అందుకే మనం పెళ్లి కావాలి ఎన్ని రోజుల నుంచి త్వరలోనే చేసుకుంటాడు బాబాయ్ వచ్చి ఈ క్వశ్చన్ కూడా ముందు మ్యారేజ్ అయిపోయిన తర్వాతనే స్టడీ చేద్దామని చెప్పేసి అనుకున్నా. దాని తర్వాత కూడా స్టడీ అనేది కంటిన్యూ చేసినా. నువ్వు తెలుగు ఎక్స్పెరిమెంట్స్ లోకి ఎట్లా వచ్చినావు అందరు తెలుసుకోవాలనుకుంటారు ఈ క్వశ్చన్ మస్తు మంది కామెంట్ చేసారు. మొత్తం క్లారిటీ చెప్పన్నా మొత్తం స్టార్టింగ్ నుంచే చెప్పు. నేను స్టార్టింగ్లో వచ్చేసి నేను వేరే వర్క్ పోతుండే ఎట్లా అంటే ఎలక్ట్రిషియన్ వర్క్ అని అవన్నీ ఇవన్నీ పోతుండే. మధ్యలో కొంచెం వేరే ఫీల్డ్కి వెళ్ళిపోయినా. దాని తర్వాత అలా మోసపోయి రిటర్న్ వచ్చేసిన తర్వాత టైల్స్ పని పోతుండే. సిగ్గు రావాలి ఎవరికైనా అది ఖచ్చితంగా రావాలి. అది ఎందుకంటే అక్కడ మోసం చేశారు కాబట్టి వాళ్ళని కూడా మోసం చేసి వచ్చింది. అది పర్టికులర్ ఇగో అట్ట అయిందంటే ఎంతకంటే అంత చేయించాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. దాని తర్వాత టైల్స్ పని పోతున్నప్పుడు అన్న కాల్ చేసినావు ఒకసారి కాల్ చేసినప్పుడు రెగ్యులర్గా వర్క్ పోతున్నా ఖచ్చితంగా నేర్చుకోవాలి ఏదైనా ఒకటి చేయాలని చెప్పేసి అని. దాని తర్వాత వర్క్ వచ్చే మూమెంట్లో కొంచెం ఆడ కూడా కొంచెం ఇబ్బంది అయింది. వాళ్ళు కూడా కొంచెం ఫోన్ చేసి రమ్మని చెప్పేసి అని అటు ఇటు అన్న మూమెంట్లో నువ్వు ఫోన్ చేసినావు. మనకు ఖచ్చితంగా శాలరీ అనేది ఇంపార్టెంట్. డబ్బులు ఉంటేనే ముంగడి తాగుతాం ఎవరైనా. అందుకని చెప్పేసి అని పర్టికులర్ ఏదైనా పని ఒకటి దొరికిందన్నప్పుడు ఇడిచిపెట్టొద్దని చెప్పేసి నా కాన్సెప్ట్ ఏం చేసినా అన్న ఫోన్ చేయగానే అరే దొరికిన ఛాన్స్ ఇడిచిపెట్టొద్దని చెప్పేసి అని ఇటు వచ్చేసినాయి. టీలకు రాకముందుకు టీ అంటే తెలుగు ఎక్స్పెరిమెంట్స్ లకు రాకముందుకు వచ్చిన తర్వాత నీ లైఫ్లో ఏమేమి చేంజ్ చేస్తారు? ఒక విషయం చెప్పాలంటే మా ఫ్రెండ్స్ అయితే షాక్ అవుతారు ఈ యొక్క వీడియో దగ్గర ఇన్ని రోజులు ఒకటే పనులు ఉన్నాడు అని చెప్పేసి అని. ఎందుకంటే పర్టికులర్ ఒకటే దాంట్లో స్టేబుల్గా నేను ఉండా. ఏ పనిలో పడితే ఆ పనిలోకి దూరుతూనే ఉంటాయి, ఏ పని పడితే ఆ పని చేస్తూనే ఉంటాను నేను. ఇలా ఈ టీవీలోకి వచ్చిన తర్వాత మా వాళ్ళందరూ షాక్ అవుతారు ఈ యొక్క వీడియో ఇంకా పోతాడు పోరా నువ్వు ఛానల్ పెట్టుకోపోరా అది ఇది అని మస్తు అంటుండేవాళ్ళు. అన్నా కానీ లేదని చెప్పేసి అని లైట్ తీసుకుని వాళ్ళందరి మాట లైట్ తీసుకొని రెగ్యులర్గా వర్క్ వచ్చి అది ఇదని చేసుకుంటా ఒక స్టేబుల్గా ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే టీవీలో మీ ఫ్రెండ్స్ ఏమన్నా వీడికి రాకముందుకు వచ్చిన తర్వాత నీ లైఫ్ లో చేంజ్ ఏమైంది? ఇప్పుడు ఇళ్ళకి వచ్చిన తర్వాత పర్టికులర్గా స్టేబుల్ ఉన్న తర్వాత శాలరీ కానీ అవి కానీ కొంచెం అన్నీ సెట్ అయినాయి. బయట ఎట్లా అంటే ఆ చేంజ్మెంట్ ఎట్లుంటుంది అంటే చిల్లర కానీ లెక్క తిరుగుడు, అటు ఇటు పోవుడు, దోస్తుగాళ్ళతోటి వాళ్ళతో వీళ్ళతో తిరుగుడు, బయట వేరే ఊర్లో పంట తిరుగుడు, మొత్తం ఆగమాగం చేస్తుండే. ఇక ఇళ్ళకి వచ్చిన తర్వాత అన్ని బంద్ అయినాయి. అంటే పర్టికులర్గా ఒకటే దగ్గర ఇట్లా స్టేబుల్గా ఉంటే కొంచెం మనకు కొంచెం మెచ్యూర్డ్ మైండ్ పెరుగుతుంది. ప్లస్ ఏదైనా అంటే నేను చెప్తాను డిప్రెషన్లోకి పోయిన వల్ల ఏమో అన్నావు బాగా తక్కువ నరకాలి అంటే చెప్పు. అంటే నువ్వు ఏదో ఇంటర్వ్యూ చెప్తున్నాడు ఆలోచించకు. రా ఇంటర్వ్యూ ఇది మనం ముచ్చట పెట్టుకున్నట్టే పోడ్కాస్ట్ టైప్ లా. ఇది రాకముందుకు ఎట్లుండే నీ లైఫ్ ఇలాకి వచ్చిన తర్వాత ఏం చేంజ్ అయ్యింది అంటే రాకముందుకు నేను పిచ్చి తిరుగుతుంటే ఇలాకి వచ్చిన తర్వాత లేదని అన్న ఓకే ఇంకా అదొకటే చేంజ్మెంట్ అయింది. ఇక బయట అటు ఇటు తిరుగుడాలంటే దోస్తులతో అది అంటే న్యాచురల్గా జరిగినాయి. అవి అవన్నీ వదిలిపెడితే ఇళ్ళకి వచ్చిన తర్వాత అయితే మన టీం మెంబర్స్ తోటి ఒకటి తిరా ఓకే అంతా అదే చేంజ్మెంట్. అంతమించి అయితే ఏం చేంజ్మెంట్ అయితే ఏం లేదు నార్మల్ నడుస్తుంది అంతా. ఏం చదువుకున్నావు నువ్వు? 10th కంప్లీట్ అయిపోయింది. రీసెంట్గా డిగ్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. డిగ్రీ ఏ గ్రూప్? బిఏ. సబ్జెక్ట్ ఏం అడగా జామియా అయినట్టు జస్ట్ అడుగుతున్నా అంతే. ఆడియన్స్ తెలుసు అలా కూడా తెలుసు. బిఏ కాదు చెప్తున్నా మెల్ల చెప్తున్నావు బిఏ అని. బిఏలా హెచ్టిపి అని ఒక గ్రూప్ ఉంటుంది దాంట్లో క్లియర్ మొత్తం ఆల్ క్లియర్. ఓకే నీ లైఫ్లో ఇంతకుముందు ఏదో మోసం జరిగింది అన్నావు. ఆ మోసం ఏంటిది? అమౌంట్ పైసల దగ్గరనే. మావాడు కూడా ఉండే ఫ్రెండ్ అని చెప్పేసి అని వానికి అమౌంట్ ఇప్పిస్తే వాడు కట్టకుండా వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఆ అమౌంట్ నేనే క్లియర్ చేసి మహారాష్ట్ర నుంచి వచ్చిన. వాళ్ళు తిరిగి మోసం చేసిన అన్నావు కదా? తిరిగి మోసం చేసినానంటే నేను ఒక్కని కాకుండా దగ్గర ఒక 200-300 మంది చిల్లర ఉంటారు. వాళ్ళందరికీ కంపెనీ ప్లాన్ పూర్తి ఎక్స్ప్లెయిన్ చేసిన జాయినింగ్ సిస్టమ్ అని చెప్పేసి అని. దాని తర్వాత వాళ్ళు
గొడవలు అయ్యి అందరు వెళ్ళిపోయారు అని చెప్పి మొత్తం కంపెనీ ఇచ్చబట్టినా అంట. ఫంక్షన్ హాల్లో మీటింగ్ అయింది. మీటింగ్ అయినప్పుడు ఆయనతో మొత్తం కంపెనీ ప్లాన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళకి అందరు వెళ్ళిపోయారు. ఓకే, నీ లైఫ్లో నవ్వుతున్నా నేను చూస్తేనే. ఆ క్వశ్చన్ ఏందో నాకు భయం అవుతుంది. నీ లైఫ్లో నువ్వు ఎక్కువ బాధపడ్డ సంఘటన ఏంటిది? ఎక్కువ బాధపడ్డా? అరే ఇది జరిగేది కాకుండా నా లైఫ్లో అని అట్లేమి ఉంటుంది ఖచ్చితంగా, ఏదో ఒకటి ఉంటుంది. చిన్నప్పటి నుంచి నువ్వు 20 ఏళ్ళు అయినా ఏదో ఒకటి ఉంటుంది. అరే పలానా చాలా రైట్ ఒకటి అవుతుంది. అది ఎట్లా అంటే మా సిస్టర్ మ్యారేజ్ అప్పుడే అదే రోజు నైట్ ఏం చేసినానంటే కొద్దిగా హౌస్లో కూర్చున్నా చక్కగా పోయి. దాని తర్వాత కొన్ని రోజులకు ఒక 2 months తర్వాత ఆటోలు వచ్చేటప్పుడు వాళ్ళు అన్నీ అడుగుతారు, ఆగి పిల్లగాడట ఆ పిల్లగాడట అంటే అన్నీ అడిగారు. ఇట్లా వాళ్ళట ఇట్లా మంచిగా ఉంటాడు పిల్లగాడు, అన్ని చేసిండట, పిల్లల అక్కల లగ్గాలు అన్ని చేసిండట, అదట ఇదట అనుకుంటా అని లాస్ట్కి వస్తే హౌస్లో కూర్చుండట. ఎందుకు కూర్చుండో తెలియదు అని చెప్పేసి అన్నారు. అదొకటే. హౌస్లో ఎందుకు కూర్చున్నావు మరి బాగా ఇచ్చేనే అది నాకే తెలియదు. మన ఛానల్కి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది దగ్గర 2 సంవత్సరాల వెళ్ళిపోవాలి అనే సంఘటన జరిగింది, సిచ్యువేషన్ అనేది ఇట్లా అనిపించింది, అరే ఈ నుంచి పోవాలి అని చెప్పేసి? స్టార్టింగ్లో పోదామని చెప్పేసి అని, ఎందుకంటే వర్క్ ప్రెజర్ ఓటి ఎండలు కొట్టు ఇట్లా, ఎందుకంటే సెట్ కాలే. స్టార్టింగ్లో చెప్పిన కదా నేను ఏదైనా పనిలోకి వచ్చినానంటే ఎక్కువ స్టేబుల్గా ఉండా, నేను బయటకు బయటకు వెళ్ళిపోదాం అని చెప్పేసి అన్నట్టే ఉంటుంది. వెళ్ళిపోవాలని చెప్పేసి అన్న మైండ్ సెట్ తోటి ఉంటా కాబట్టి వెళ్ళిపోతుంటే అప్పుడు స్టార్టింగ్ ఏమనిపించింది, ఈ పని ఎందుకు వేరే పని చేసుకుందాం అన్నట్టుగా ఉంటుండే. దాని తర్వాత ఎన్ని పనులను చేంజ్ అవుతాం, పర్టికులర్ ఏదైనా ఒకటి స్టేబుల్ ఉండాలని చెప్పేసి అని దాని తర్వాత మైండ్ కంట్రోల్ పెట్టుకొని ఇందులో కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు అంటే స్టార్టింగ్ అనిపించింది సిచ్యువేషన్లో, స్టార్టింగ్లో దాని తర్వాత కొంచెం మిస్ అయింది చూడు అప్పుడు. ఓకే, అది చెప్తే మళ్ళీ వెళ్ళిపోవాలి. చిన్నప్పటి నుంచి నువ్వు చేసిన పనులేంది? క్యాటరింగ్ అందరం పోతాం ఎట్లయినా, ఆ క్యాటరింగ్ కాడికే మొదలుపెట్టి అందరం మన ఫస్ట్ వర్క్ అదే. నేను స్టార్టింగ్లో కూరగాయల మార్కెట్ పోయినా, కూరగాయలు అమ్ముదామని చెప్పేసి అని. దాని తర్వాత నెక్స్ట్ చేసిన పని ఏంటంటే ఎలక్ట్రిషియన్ వర్క్. మాది కూరగాయలు కూరగాయలు అమ్మిన తర్వాత నెక్స్ట్ చేసిన పని ఎలక్ట్రిషియన్ వర్క్. దాంతో పాటుగా చేసింది ఏంటంటే క్యాటరింగ్ కంటిన్యూ, అది ఇది 2 కమాండ్ చేస్తున్నా. దాని తర్వాత కొంచెం ఇక క్యాటరింగ్ వర్క్ వేసుకుంటూ పోయినాక మా ఫ్రెండ్ కూడా ఉండే, వన్ త్రూ ఏమైందనంటే డెకరేషన్ ఫీల్డ్కి అటు పోయినా. అటు అయిన తర్వాత దాని నుంచి మళ్ళీ ఎలక్ట్రిషియన్ ఫీల్డ్ వచ్చింది. దాని తర్వాత మధ్యలో మార్కెటింగ్ ఫీల్డ్, నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్పేసి దాంట్లోకి పోయినా. అది అయిపోయిన తర్వాత లాస్ట్ స్టేబుల్ ఉన్నది ఇప్పుడు మన దాంట్లో. ఓకే, అంటే దానికంటే ముందు టైల్స్ వర్క్ కొన్ని రోజులు పోయినా, దాని తర్వాత ఇప్పుడు లాస్ట్కి ఫిక్స్ అయిపోయినాయి. సో బాబాయ్ వచ్చేసి ఇన్ని పనులు అయితే చేసిండు. బాబాయ్ గారు సూని కట్టున్నాడు కానీ అట్లేం కాదు, మధ్యలో మీకు ఎరికే మధ్యలో కూడా ఇంకో పని చేసిన, అది ఎక్కువ రోజులు ఏం టైం తీసుకోలేదు. అది పౌల్ట్రీ ఫామ్ దాంట్లో చేసిన. దాని తర్వాత సూపర్వైజర్ చేసిన. సూపర్వైజర్ ఎందుకు చేసినానంటే దాంట్లో ఏం రోగాలు వస్తాయి ఏంది కదా తెలుసుకుందామని చెప్పేసి అని పోయినా. కొన్ని రోజులు ఉన్నా, మధ్యలో ఎగ్జామ్స్ ఉన్నాయని ఇటే వచ్చినా ఏ డేర్కి పోయినాయి. అంటే జీతం గురించి చేయాలి అన్నట్టు? జీతం గురించి ప్లస్ వర్క్ కూడా నేర్చుకుంటే మనం ఏమైనా ఫామ్ ఇట్లా పెట్టుకున్నప్పుడు మనకు యూజ్ అవుతుంది కదా, అట్లా అని చెప్పేసి అని పోయినా. ఇప్పుడు కోడిని బట్టి నువ్వు చెప్తావా ఏ రోగం వచ్చింది ఏం కదా అని చెప్పేసి? కొన్ని మొత్తం తెలిసిపోతా కోడిని చూస్తేనే. వారం కోళ్ళు అయినా ఓన్లీ నాటుకోళ్ళు చెప్తావా? వారం కోళ్ళు ఎట్లా ప్రొసీజర్ ఎట్లుంటుంది? ప్రొసీజర్ ఏం లేదు, చచ్చిపోయిన తర్వాత కొన్ని దాని తర్వాత లివర్ డ్యామేజ్ ఉంటాయి, ఒక రకమైన డిసీజ్ అవి ఉంటాయి కదా, కొన్ని శానిటైజర్లు ఒకటి వాడడం ఉంటుంది. దాంట్లో కొంచెం గలీజ్. పౌల్ట్రీ ఫామ్ లో పోయినావా? ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను నేను. మనము బాయిలర్ కోడి తినొద్దా? తినొచ్చు, ఏం కాదు. ఎందుకంటే ఎక్కువ దానికి వాడే మొత్తం ప్రోటీన్ ఫుడ్ కాబట్టి వాడచ్చు. కాకపోతే కొంతమంది హెవీ వెయిట్ గెయిన్ కానీ ఏం చెప్తారంటే బయట వేరే కెమికల్స్ ఒకటి వాడతారు. కొన్ని ఫీల్డ్ వేరే ఉంటాయి కెమికల్స్, తొందరగా గిటాన్ అయితే ఒకప్పుడు 45 days to 50 days టైం పడుతుండే. అట్లా కాకుండా ఇంకా తొందరడానికి 26-28 days లిఫ్టింగ్ అయిపోతుంది. అంటే కటింగ్ వస్తాయి, దాంట్లో కొంచెం ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అంటే అది పర్టికులర్గా తెలియదు మనకి. ఓకే బాబాయ్, నీ ఫ్యూచర్ గోల్ ఏంటిది? ఫ్యూచర్ గోల్ అని అంటే మొన్న జాంబియాడి చెప్పిండు, నేను ఇంత మంచిగా సంపాదించి మా అమ్మ నా బాబాని మంచిగా చూసుకోవాలి, ఇదేనా ఫ్యూచర్. నీ ఫ్యూచర్ గోల్ ఏంటి? ఫ్యూచర్ గోల్ అంటే ఏం లేదు, ప్రజెంట్ అయితే ఒక హౌస్ కట్టుకోవాలి మంచిగా. కొంచెం సెటిల్ అయిన తర్వాత మాకున్న జాగాలు మొత్తం కొంచెం క్లియరెన్స్ చేసుకొని దానికి చేసుకుంటే అయిపోతుంది.
అంతే అదే నీ డ్రీమ్ ఇక ఇల్లు కట్టుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మీ ఇల్లు వచ్చినాయి ఎందుకు అప్లై చేయాలి మరి? ఇప్పుడు అప్పులు ఉన్నాయి ఇంకా మళ్ళీ అంతా కొత్త అప్పు చేసుకుంటే అదే అప్పుడు ఇప్పుడు మంచి తక్కువలో అయిపోతుంది కదా. నువ్వు ఫ్యూచర్ గురించి ఇంకా ఎక్కువ అవుతుంది. తర్వాత కూడా వస్తాయి కదా మళ్ళీ. తర్వాత వస్తే కానీ నీకు మెటీరియల్ కాస్ట్ ఎంత పెరిగింది చూసినావా? మనం స్టూడియో వచ్చినప్పటికి ఇప్పటికి డబల్ రేట్లు అయినాయి ఒక్కొక్కటి. టైం పడుతుంది కొంచెం. అంటే నీకు అచీవ్ చేస్తా అంటే నీ డ్రీమ్ అదంటే ఒక ఇల్లు కట్టాలి ఎటు పెట్టి, అదే నీ డ్రీమ్. ఎకరం తీసేస్తే అయిపోతుంది. ఎకరం తీసేది ఇల్లు ఎన్ని ఎకరాలు జాగుంది అది? 3.5 ఉంటుంది. ఎకరానికి ఎన్ని లక్షలు వస్తాయి? అటు వచ్చేసి 25 ఏమో అన్నారు. బాబాయ్ రిచ్చే 1 CR ఒక్కడే కొడుకు సెట్. 25 ఏమో అన్నారు. కాకపోతే జాగాలు ఎట్టుండే అంటే వీళ్ళు అడవికి వాటర్ ఉండేది, రోడ్ ఉండదు, బాగా తువ్వలకేం పోయి 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 అందాక చేరాలి. అదే ఇబ్బంది అవుతుంది. రీసెంట్ ఏమైందంటే కొంచెం తవ్వ తీసినాం, అమ్ముకుంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అని జాగా అమ్మొద్దు బాబాయ్. దాని గురించే అంత స్ట్రగుల్ తీసుకుంటా ఒకటి పనులు చేసుకుంటా బయట అప్పుడు మొత్తం కట్టుకుంటూ వస్తా ఉన్నాం. ఏంది అంటారు చూడ ఒక ఉంటుంది కొటేషన్, ఏంది మనం ఎన్ని ఇబ్బందులు పడ్డా సరే, ఎంత లోన్ అప్పులు చేసినా సరే, లాస్ట్ చచ్చిపోయారు అప్పులు తీర్పాలి కానీ ఉన్న జాగా అమ్మద్దు. అది ఎప్పుడు కానీ వీడు అయితే వీళ్ళ అక్కల పెళ్లిళ్ళు చేసేటప్పుడు అమ్మిరు కదా, కొద్దిగా అమ్మిరు కదా, ఎకరం జాగా అమ్మినాం. దాని తర్వాత తెలిసి వచ్చింది. అమ్మిన తర్వాత గవర్నమెంట్ అవి ఒకటి అవి ఒక్కడే సడన్ గా రేట్లు వేరైనాయి. 40 lakhs దాకా అయింది ల్యాండ్. మేము అమ్మింది అంత కొడితే 7 lakhs 8 lakhs మొత్తం దెబ్బ పడ్డది. కానీ మీరు అమ్మకి ఇంకా అప్పుడు లోన్ తీసుకొని ఉంటే అప్పుడు 7 లక్షలు ఎక్కువ అమౌంట్ అనిపించింది, ఇప్పుడు 7 లక్షలు తక్కువ అమౌంట్ కాకపోయినా మంచిగా. అది కూడా కరెక్ట్. అంటే ఏ టైం ఆ టైం ఇబ్బందులు ఉంటాయి కదా. మొత్తానికి బాబాయ్ వచ్చేసి ఇట్లా అయితే వాళ్ళ 3 అక్కల పెళ్ళిళ్ళు చేసిండు. ఇప్పుడు 3 ఎకరాల జాగా ఉన్నది. ఎవరన్నా గౌడ్స్ ఉంటే ఏమైనా ఇంటర్ క్యాస్ట్ చేసుకుంటావా? కష్టం. 76 మందిని చేసుకుంటా అంటే ఫన్ గురించి అయితే రీసెంట్ ఒక ఛాలెంజ్ వీడియోలో జస్ట్ నార్మల్ ఫన్ గురించి మురదావనం దాని గురించి అన్న ఇట్లా అంటున్నాడు అంతే. ఇంటర్ క్యాస్ట్ అయినా ఓకేనా? లేదు మా వాళ్ళు ఒప్పుకోదా, ఓన్లీ మీ క్యాస్ట్లనే. ముందు ఇంటర్ క్యాస్ట్ అయినా చేసుకుంటా అంటే కదా అట్లా చెప్పాలి అని. పాపం ఏమైనా కమిటీ అయి ఉంటే వాళ్ళు హట్ కారా? ఇప్పుడు కూడా అట్లా చెప్పాలి. చెప్పలేము ఫ్యూచర్ లో నచ్చితే చేసుకుంటా కావచ్చు. నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుంటావు, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటావు? అదే చెప్తున్నా కదా, తెలియదు తర్వాత. నీకు ఉంటది ఏదో ఒకటి. అరేంజ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నా. అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా అనుకుంటున్నావా? లవ్ మ్యారేజ్ మీద నీ ఒపీనియన్ ఏంటిది? ఏమో చేసుకున్నప్పుడు మంచిగా ఉంటాయి కానీ తర్వాత ఇబ్బంది అవుతుంది కావచ్చు అని. ఎందుకు తెలియదు, దేని పరంగా ఇబ్బంది అవుతుంది? ఏమో గట్లా ఇంత నన్నే లవ్ చేస్తున్నా ఇంకో లవ్ చేస్తున్నా తెలియదు పర్టికులర్ గా. అరేంజ్ మ్యారేజ్ వాళ్ళు చేస్తారు కదా. అరే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత లవ్ మ్యారేజ్ చేసినట్టు ఏదో చరిత్ర లేదు బాబాయ్. అరేంజ్ మ్యారేజ్ కూడా ఉన్నాయి కొన్ని. అరేంజ్ మ్యారేజ్ ఉన్నాయి అన్ని, కొన్ని లవ్ మ్యారేజ్ కూడా ఉన్నాయి తక్కువ. ఓటుకో నూటికో ఒకటి ఉంటది కానీ మొత్తం అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా అనుకుంటా. మరి డ్రమ్లో కావాలంటే మత్తుకుని తీసుకోవాలి కొద్దిగా. అంటే నువ్వు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా అనుకుంటావు. లవ్ మ్యారేజ్ మీద నీ ఒపీనియన్ చంపేస్తారు. లవ్ మ్యారేజ్ చేసుకున్నాక అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా అట్లేం లేదు. మరి ఏదైతే కదా తర్వాత ఇన్ ఫ్యూచర్ లో చెప్పలేదు. నువ్వే చేసుకుంటా అనుకుంటున్నావు, నీకు క్లారిటీ లేదా? నాకు క్లారిటీ లేదు ఇప్పుడు. ఎందుకు? ఏది పడుతుంది ఇక అయితే అదే ఒప్పుకుంటే అదే, ఒప్పుకోకుంటే అదే. ఓకే ఓకే, అది తర్వాత తెలుస్తుంది ఆడియన్స్ కి. ఇప్పుడు వద్దిగా నా పెళ్లి మీద పడ్డ మీద నువ్వు. నీ పెళ్ళి ఎప్పుడు? ఇప్పుడు 100 క్వశ్చన్లు వచ్చినాయి. చేసుకుంటా ఒక 1.5 year తర్వాత. 1.5 year తర్వాత పెళ్ళి ఎప్పుడు కామెంట్ అయితే 2028 లా బాబాయ్ పెళ్ళి 30 దాడాలని చూస్తున్నానంటూ. 30 దాటది. ఎంత దాటది? ఇది ఎంత డేట్ ఆఫ్ బర్త్? 99. ఇప్పుడు ఎంత? 27, 28, 29, 30 నడుస్తుంటది. 29 కంప్లీట్ అయితే 30 నడుస్తుంటది. 30 రాకముందుకే చేసుకుంటా. ఓకే, చూస్తాం కదా ఈ భరత్ ఎగరాలి మేము అందరం ఖచ్చితంగా. ఓకే, నీకు ఒక మెయిన్ క్వశ్చన్ ఇది, నీదే ఇది మెయిన్. వన్ డే కాదురా, ఒకవేళ నువ్వు మన టీంకి హెడ్ అయితే, మన తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఛానల్ హెడ్ అయితే ఏం చేంజెస్ చేస్తావు? మన జాంబియా అడిగినప్పుడు పూర్వవాడు ఏం చెప్పలేకపోయాడు, మెచ్యూర్డ్ పెద్దోని, నువ్వు ఏం చేస్తావు చేంజెస్? ఒకవేళ టీమ్ లీడర్ అయితే, హెడ్ అయితే నువ్వు, అంటే లీడర్ గా హెడ్ నా ప్లేస్కి వచ్చినవరా, ఏం చేస్తావు చేంజెస్? అంటే వీడియోస్ పరంగా లేకపోతే అన్నిటి పరంగా ఓవరాల్ మొత్తం సిస్టమ్. ఇప్పుడు ఇది ఇట్లా ఇట్లా అవుతుంది, ఇట్లా అయ్యేది కాకుండా ఇట్లా అయ్యేది ఉండే అన్ని కనిపిస్తుంది, ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా అనిపిస్తుంది. అది ఏం చేంజ్ చేస్తాం? మొత్తం ఓవరాల్ గా తెలుగు ఎక్స్పెరిమెంట్స్ టీమ్ కి నేను హెడ్ అయితే నేను ఏం చేస్తా? ఏం చేంజెస్ ఏం చేంజెస్ ఉన్నాయి? మొత్తం సెట్లు ఇట్లా మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం తీసేసిర్రు. ఏం చేంజ్ చేస్తుంది ఇంకా బ్యాక్గ్రౌండ్ లో చెట్లు ఇట్లా తీసేసిర్రు కదా. గదిగా ఆదరా జింగుడిగా. మరి ఇప్పుడు సపోజ్ వాడు ఎడిటర్ వాడు ఎడిటింగ్ చేస్తాడు, వానికి వేరే పని వస్తుంది, నేను ఎడిటింగ్ లకే తీసేస్తావా, నా పని చేపిస్తాను. గా పర్స్పెక్టివ్ అడుగుతున్నా.
మల్టిపుల్గా ఎవరికైనా వర్క్ వచ్చి ఉంటే అదే చెప్తున్నా మల్టిపుల్గా ఎవరికైనా వర్క్ వచ్చి ఉంటే ఆ వర్క్ కాకుండా ఒకవేళ అయిపోయి ఉంటే దానికి యూజ్ చేసుకోవచ్చు ఖచ్చితంగా యూజ్ చేసుకుంటా నేను. ఎందుకంటే మనం ఇప్పుడు ఏదైనా వర్క్ వచ్చినప్పుడు ఆ స్కిల్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి, లేకపోతే అటు వానికి యూజ్ ఉండదు మనకి యూజ్ ఉండదు. అట్లా ఖచ్చితంగా వాడతా నేను దేనికైనా దానికి. ఒకవేళ టీమ్ లీడర్ అంటే టీమ్ హెడ్ నేనైతే డిఫరెంట్ వర్క్లు ఏవైతే ఉన్నాయో అవి ఎవరికైతే పర్టికులర్గా చూస్తాను నేను, చూసిన తర్వాత వాళ్ళకి ఏవైతే వచ్చో వాటి అన్నిటిని చేంజ్ చేస్తాను ఖచ్చితంగా. ఏం చెప్పినావు అసలు నాకే అర్థం కాదు, ఇంకా వాళ్ళకి అర్థమవుతుంది. అంటే ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా ఒక వర్క్ కాకుండా ఇంకో వర్క్. ఇప్పుడు నేను ఇంకో వర్క్ నేను ఏమంటలేదు, నేను ఎగ్జాంపుల్ చెప్పిన నువ్వు నేను మన ఛానల్ హెడ్ అయితే నువ్వేం చేంజెస్ చేస్తావు, వాడు రోజు లేట్ వస్తుండు వాడిని ఏం అంటలేవు. అది నేనైతే వానికి ఇట్లా చేస్తా మళ్ళీ అదే చెప్పావు, అందరు లేట్ వస్తారు అందరు టైం రావాలి అట్లా కాదు. మరి ఎట్లా నువ్వు హెడ్ అయితే ఇంకేం చేంజెస్ చేస్తావు? నువ్వు ఐడియా ఏం చేంజెస్ చేయవా? ఏం చేంజ్ చేయడానికి వాడు స్టూడియో అప్డేట్ చేస్తా కలర్ ఎత్తా స్టూడియో అంటాడు. ఆలోచించుకో. ఒకవేళ నేనే దీనికి హెడ్ అయితే నువ్వు నా ప్లేస్కి వచ్చినవరా నువ్వేం చేంజెస్ చేస్తావు? మ్యాన్ పవర్ మేనేజ్మెంట్లో కావచ్చు, ఎక్విప్మెంట్లో కావచ్చు, వీడియో షూటింగ్ కావచ్చు, సబ్స్క్రైబర్స్ వచ్చుడు కావచ్చు, లైక్ ఎనీథింగ్. ఒకవేళ దీనికి నేనే హెడ్ అయితే ఏం చేస్తా అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో స్టూడియో మొత్తం ఇక్కడ నుంచి మొత్తం కొలాప్స్ చేసేస్తా, వేరే దగ్గర పెడతా. ఎట్లా అంటే ఒక దగ్గర ల్యాండ్ తీసుకుంటా, ఒక 3-4 acres ఇట్లా ల్యాండ్ తీసుకొని సిస్టమేటిక్ గాడ ఇంకో స్టూడియో లాంటిది ఏదైనా కట్టుకొని. ఇంకో స్టూడియో కట్టడానికి ఈ స్టూడియో తీసేసుడు పుణ్యానికి అయింది. అంటే తీసేసానంటే దీంట్లో ఎక్విప్మెంట్ అవి మొత్తం తీసేసుకుంటాను, తీసేసుకొని అడిగి అన్నీ. ఎందుకంటే డిస్టర్బెన్స్ ఉండదు వీడియోస్ కానీ. బడ్జెట్ కూడా చూసుకొని చెప్పు బాబాయ్. 4 ఎకరాలు అంటే 4 కోట్లు. 4 ఎకరాలు అవి అమ్మేసేయాలి. ఇక అమ్మేసి ఆయనతో తీసుకొని పోయి వేరే దగ్గర. అంటే డిస్టర్బెన్స్ ఏమవుతుంది అంటే వీడియోలు షూట్ అయ్యేటప్పుడు దానికి దీనికి మధ్యలో వస్తాయి కానీ అవి ఇబ్బంది అవుతుంది కాబట్టి అట్లా ఇబ్బంది కాకుండా. ప్లస్ ఇంకోటి ఏంటంటే దాంట్లో ఈ వర్క్ కాకుండా ఇది ఎక్స్పెరిమెంట్స్ సంబంధించింది ఇవి, దీంతో పాటుగా వేరే కంటెంట్ లైక్ షార్ట్ ఫిలిం లాగా ఒకటి ఫిల్మ్కి సంబంధించింది ఏవైతే ఉంటాయో మన దగ్గర ఉన్న టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్కిల్ ఉంటుంది కాబట్టి వాళ్ళ స్కిల్ని యూజ్ చేసుకొని మనం షార్ట్ ఫిల్మ్లు కానీ ఏమైనా అట్లాంటివి ఏమైనా ట్రై చేస్తా ఖచ్చితంగా. శేఖర్ అని వెల్డింగ్ వస్తుంది, షార్ట్ ఫిల్మ్ లో స్కిల్ ఎట్లా యూజ్ చేస్తావు? వాడు ఈత కొడతాడు, డిఫరెంట్గా కొడతాడు, వాడిని కూడా వాడుకోవచ్చు. ఇట్లా కొడతాడు ఈత, గమ్మది కొడతాడు. ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది కదా ఖచ్చితంగా. టాలెంట్ అది కూడా టాలెంటే. అది యాక్టింగ్ ఏమంటే వాడు జీవిస్తాడు వాడు, అందుకని చెప్పేసి అని వాడుకోవచ్చు వాళ్ళని. అట్లా అంటే షార్ట్ ఫిల్మ్ షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇంకా వేరే డిఫరెంట్ కంటెంట్ కానీ అట్లా. ఓకే, బాబాయ్ వచ్చేసి ఒకవేళ నా ప్లేస్కి వస్తే దీంతో పాటుగా షార్ట్ ఫిల్మ్లు ఇస్తారట, స్టూడియో మొత్తం గూలగొట్టి వేరే దగ్గర కడతారట. ఓకే, అట్లా నేను కూడా ప్లాన్ చేస్తున్నా. కాకపోతే మాకు అంత బడ్జెట్ లేదు, 3-4 ఎకరాలు జాగాలు లేవు. ఫస్ట్ ఇడ ఏదైనా ఉందామంటే మొత్తం పుల్ల గీకి అంటిపెట్టినట్టే ₹1 కోటి కొట్టినారు ఉంటుంది 1 ఎకరం ఇడ జాగా, మస్తు కష్టం. బాబాయ్ నీ డ్రీమ్ కార్ ఏంటిది? అంటే ఏదో ఒకటి ఉంటుంది, మళ్ళీ ఏం లేదని చెప్పదు, ఏదో ఒకటి ఉంటుంది. స్విఫ్ట్ డిజైర్ అంటే చిన్న ఫ్యామిలీ తోటి అట్లా. డ్రీమ్ బైక్ ఎన్ఫీల్డ్ ఆల్రెడీ ఉంది కాబట్టి అంత డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. అది ఎన్ఫీల్డ్. రాయల్ ఎన్ఫీల్డ్. ఓకే, యూత్కి లైఫ్లో సక్సెస్ కావాలంటే ఏం మెసేజ్ ఇస్తావు? యూత్కి లైఫ్లో సక్సెస్ కావాలంటే ఏం మెసేజ్ ఇవ్వాలి? పర్టికులర్గా ఏదైతే మనం చదువుకుంటామో దాని గురించి కొంచెం క్లారిటీ ఉండాలి. దాని తర్వాత ఏమవుతామని చెప్పేసి లేకపోతే వేస్ట్ చేయాలి. చేసిన చదువుకి దానికి దీనికి క్లారిటీ ఉండాలి. మన దగ్గరికి కొంతమంది పనికి అన్న పని ఉందా అని చెప్పేసి వస్తారు. మస్తు మంది వస్తారు, ఒక్కరు కాదు. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే అన్న 10th కంప్లీట్ అయిందన్నా అదన్నా ఇదన్నా అని చెప్పేసి అంటారు. ఏదైనా పని వచ్చానంటే ఏం లేదంటారు. పర్టికులర్గా ఎవరైనా ఏదైనా సరే ఏదైనా ఒక పని నేర్చుకొని ఉంటే వాళ్ళతో వాళ్ళు గిటన్ కావచ్చు, ఏ పనిలో అయినా కానీ సరే. లేదు అని చెప్పేసి అని ఇట్లా లైట్ తీసుకుంటా తింటా తిరుగుతా అది చేస్తా అని చెప్పేసి అంటే బయట వేరే వ్యసనాలకు అలవాటై చెడిపోవాల్సి ఉంటుంది. ఇట్లా ఏదైనా ఒక పని నేర్చుకుంటే పని మీద ఉండి లైఫ్ సాగిపోతుంది కానీ లేకపోతే మస్తు ఇబ్బంది అవుతుంది తర్వాత వాళ్ళకి. పర్టికులర్గా ఏదైనా ఒక వర్క్ నేర్చుకోవాలి, వాళ్ళు ఏదైనా స్కిల్ డెవలప్ చేసుకోవాలంటాం. ఓకే, అదొకటేనా ఇంకేమన్నా ఉందా? అంతే మెయిన్. ఏదైనా ఒక స్కిల్ డెవలప్ చేసుకోవాలి, ఉత్తది 20 రోడ్డు మీద అంటున్నాం అంతే. మళ్ళీ మెయిన్ ఏంటంటే మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటుంది కదా, ఫ్రెండ్స్ సర్కిల్ మెయిన్ ఏంటంటే ఫ్రెండ్స్ సర్కిల్లో కొంతమంది ఎట్లుంటారు అంటే ఇంకా తీరా రేపు వేద్దాం వేద్దాం అది ఇది లైక్ ఎంజాయ్ చేద్దాం పోదాం పాటలు పోదాం అని చెప్పేసి అని అంటారు. అట్లున్నప్పుడు స్కిప్ చేసుకొని సపరేట్ లైట్ తీసుకొని నువ్వు ఏదైతే డ్రీమ్ గురించి పోతున్నావో అది ఫుల్ఫిల్ చేసుకుంటే ఏం కాదు. ఇక వాళ్ళతోటే ఇంకా తీరా రేపు వేద్దాం అని చెప్పేసి అని పోతే అది అటు ఇది ఇటు అవుతుంది. మన ఛానల్లో నీకు నచ్చిన వీడియో ఏంటి? మన ఛానల్లో నాకు నచ్చిన వీడియోనా మస్తుగా ఉన్నాయి. ఒకటే చెప్పాలి.
మీద ఉన్న చూడు యా అడవిలో కదా పోయి అది రాజు రానిది అది బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఆ వీడియో. నువ్వు బాగా కష్టపడి వీడియో నడవక డిసప్పాయింట్ చేసిన వీడియో ఏంటిది? బాగా కష్టపడి నాకైతే నడిచినాయి అనిపిస్తుంది. ఏదైనా ఒకటి హెలిప్యాడ్ అవి కప్పుడు తయారు చేసిన హెలిప్యాడ్ అదానికి కష్టపడ వేరే దేని కష్టపడలేదు. కష్టపడడం కానీ అప్పుడు నడవని వీడియో అంటున్నా నేను వస్తున్నాయి దాని గుర్తొత్తలేవు. అదైతే పర్టికులర్గా అయిపోయే వరకు లాస్ట్ వరకు యాడ్ చేసుకొని చెప్పు. నువ్వు మన తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఛానల్కి వచ్చినప్పటి నుంచి అంటే పొద్దుగాల వచ్చినప్పటి నుంచి సాయంత్రం అసలు ఏం పని చేస్తావు? అసలు నీ వర్క్ ఏంది? పొద్దున వచ్చినప్పటి నుంచి ఈడ ఏదైనా షూట్ ఉంటే షూట్కి సంబంధించిన సామాన్ చదువుడు అవోటి ఒకటి ఉంటాయి కదా, అవన్నీ లైక్ చూసుకున్నాడు అవోటి ఒకటి అని. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మళ్ళీ సామాన్ అవోటి ఒకటి చూసుకున్నాడు. ఫస్ట్ రూమ్ అదే చెప్పినాం సామాన్ అదే ఈ సామాన్ వేరే ఆ సామాన్ అంటే పర్టికులర్గా మనకు ఏదైనా ప్రాజెక్ట్ ఇట్లా చేయాలంటే దానికి సంబంధించిన పైపులు కానీ అవోటి ఒకటి ఉంటాయి కదా, అవన్నీ చూసుకున్నాడు అవన్నీ చెప్పుకున్నాడు. అట్లాంటివి ఇంకేమున్నాయి అంతే. నువ్వు ఓన్లీ సామాన్ చూసుకొని అంతేనా? అంతే కదా, మీరు మన దగ్గర ఉన్న ప్రాజెక్ట్ ఏదైనా స్టార్ట్ అవుతున్నామంటే దానికి సంబంధించి చూసుకోవాలి, లేకపోతే చెప్తే మనం నువ్వే తీసుకొస్తారు. అట్లా నాకు పర్టికులర్గా ఐడియా వచ్చిందంటే డిస్కస్ చేసేది వీనితో చేద్దాం, దీన్ని ఇంకా ఎట్లా డెవలప్ చేయొచ్చు, ఇంకా ఎట్లా చేంజ్ చేయొచ్చు అని చెప్పేసి దానికి అవోటి యాడ్ చేసి వీడు అది చేస్తాడు. వీనికి ఉన్న మెయిన్ గుణం ఏంటంటే అనుమానం గుణం. అంటే ఇది ఇట్లా అయితే ఎట్లా, ఇది ఇట్లా పోతే ఎట్లా, ఇట్లా అది మంచిదే. మా ప్రాజెక్ట్ పరంగా చూసుకున్నట్లయితే అట్లా చెప్పినాకపోతే అట్లయితే ఇట్లా చేయొచ్చు, దాన్ని ఇట్లయితే అట్లా చేంజ్ చేయొచ్చు అన్నట్టు మేము మాట్లాడుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతూనే ఉంటాం అన్నట్టు. రీసెంట్గా మనం ఏది ట్రైన్ చేసినది అది పర్టికులర్ ఇట్లా ఓన్లీ ఇట్లే ఉంది అనుకో, ఏ నుంచి వెయిట్ పడితే తిరిగిపోతుంది, మధ్యలో సపోర్ట్ అయితే వేయాలి కదా. అట్లా ఏదైనా పెడదామన్నారు, నేను పైపులు ఇట్లా కడేసి పెడదామన్నా, సక్సెస్ అయ్యింది. అట్లా వీడికి వచ్చినాక నిన్ను అందరితో పని చెప్పి అని చెప్పేసి నీకు చెప్పిన. కొంతమంది నీ కింద పని చేస్తారు ఇప్పటికి కూడా, నువ్వు చెప్తే ఇంటర్ అందరు వాళ్ళని వినకుండా నీకు ఏం చేయబుద్ధి అవుతుంది? తిట్టబుద్ధి అవుతుంది కానీ అంతగానం ఏం తిట్టా, లైట్గా వాడు చేయకపోతే నేనే చక్కగా పోయి తీసుకొని వస్తా, వానికి అర్థం కావాలని చెప్పేసి అని. అయినా కొంతమంది అర్థం చేసుకోరు. ఇక ఏదైనా పని చెప్పినప్పుడు అంటే ఏదైనా ఐటమ్ ఇట్లా తీసుకురామన్నప్పుడు ఏదైనా తీసుకురాకపోతే చిరాకులు అవుతుంది, ఎదుర వీడు పని చేస్తా అని చెప్పేసి వచ్చి ఇట్లా చేస్తాడు అని చెప్పేసి అనిపిస్తుంది. స్టార్టింగ్ వచ్చినప్పుడు ఎట్లా ఉంటాను అంటే అందరూ అన్న నీకు ఏ చెప్తా చేస్తా అన్న, నువ్వు ఏ చెప్తా చేస్తా, నువ్వు ఏ పని చెప్పినా కానీ చెప్తా, ఎటు పోమని అటు పోతా అని చెప్పేసి అని అంటారు. దాని తర్వాత కొన్ని రోజులకు గాగానే ఏమవుతానంటే ఇక నువ్వే నీ మాటలు ఏనేనన్నా వాడు మేము జీతం ఇస్తున్నావా అని చెప్పేసి అని అంటాడు. అట్లా కాలుతుంది. అప్పుడు ఏమనిపిస్తుందంటే జీతం అన్నీ నేనే చూసుకుంటా అని చెప్పేసి అనుమతి. కానీ మళ్ళీ దాని తర్వాత చిల్లర విషయాల్లో కూడా ఫోన్ చేస్తారు అన్నీ, అట్లా అని చెప్పేసి లైట్ తీసుకుని. మన ఛానల్ త్రూ నీకు ఏం డ్రీమ్ ఉంది? ఎక్స్ప్రెషన్స్ ఏం చెప్పాను ఛానల్ త్రూ ఇంకా అంటే ఇప్పుడు సపోజ్ విజయవాడ ఉన్నాడు, ఎడిటింగ్ మంచిగా నేర్చుకుంటుండడు, రేపు మూవీ ఎడిట్ చేస్తాడు కావచ్చు, లైక్ దట్. మళ్ళీ అదే చెప్పకు. అయితే స్టార్టింగ్లో వచ్చిన కొత్తలు నువ్వు అన్నావు చూడు, ఏంటిది దీంట్లో ఛానల్లోకి వచ్చిన తర్వాత అరే నువ్వు ఒకటే వర్క్ కాకుండా ఇటు దీంట్లో ఒకటి కాకుండా పర్టికులర్గా నువ్వు కెమెరా వర్క్ ఎడిటింగ్ సంథింగ్ ఏదైనా ఒకటి వేసుకుంటే మంచిగా అని చెప్పేసి అని చెప్పిన. ఇక పర్టికులర్గా టైం లేక అవి లేక కొంచెం నాకు కూడా పర్సనల్ వర్క్లో ఒకటి ఉన్నట్లా నేర్చుకోలేకపోయినా. దాని తర్వాత నెక్స్ట్ ఏదైనా ఉంది అని అంటే కెమెరా వర్క్ కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది, అది కెమెరా వర్క్ ఇట్లా కెమెరా వర్క్ నేర్చుకోవాలి. కెమెరామెన్ బాబాయ్తో సాయి కృష్ణ అయితే అవుతా అన్నమాట నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్. అదే ఎందుకు అని అంటే మనం ఒక దగ్గర కూర్చోమన్నట్టు ఎడిటింగ్ ఎట్లా చేసుడు, అందుకని చెప్పేసి అని కెమెరా వర్క్ అయితే అటు పోవడానికి ఛాన్స్ ఉంటుంది. సబ్స్క్రైబర్స్ చాలా కామెంట్లు పెట్టారు, నువ్వు ఇన్స్టాగ్రామ్లో సాడ్ స్టోరీలు పెడతావాట, పాటలు కూడా అవి పెడతాయి, లవ్ స్టోరీ రిలేటెడ్ సాడ్ స్టోరీస్ పెడతాను అన్న, మస్తు కామెంట్లు వచ్చినాయి. దానికి రీజన్ ఏంటి? ఉత్తనే పెడతాను, మస్తు ఉంటాయి అవి సాడ్ సాంగ్స్ ఇట్లా. అందుకని చెప్పి ఏదో సాడ్ అంటే సాడ్ పెడతాను, ఉత్తర పెడితే అక్కడ బస్ స్టాండ్ నిలబడతా చూడ ఇట్లా అన్నట్టు. మరి లేదు అయితే సాడ్ సాంగ్స్ ఇట్లా ఇప్పుడు స్టూడియో దగ్గర ఏదైనా పని చేసుకున్నప్పుడు కూడా సాడ్ సాంగ్స్ పాటలు బాక్స్లో పెట్టుకుని అవే కంటిన్యూ అవుతా ఉంటాయి. సాడ్ సాంగ్స్ మొత్తం అవే ఉంటా, సాడ్ సాంగ్స్ అవే అన్ని లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ అన్ని మొత్తం అవే పెడతాను. ఎందుకు మంచి అనిపిస్తాయి అవి. అట్లా ఎవరు విన్నాడు, ఖచ్చితంగా ఏదో ఒకటి అయితేనే సాడ్ సాంగ్స్ పెడతాడు, ఖచ్చితంగా ఏదో ఒకటి అయితేనే అది పెడతాడు. ఏదైనా సాధించినట్టు అనిపిస్తేనే ఆయా షేర్ అని కూడా పాట పెట్టుకుంటాడు. అంతే బాబాయ్, పొట్టు తిట్టి ఇంట్లోకి ఎలా వచ్చినాక వాడు పోయి ఆయా షేర్ అని పాట పెట్టుకుంటాడు, పెట్టుకోడు వాడు సైడే పెడతాడు ఖచ్చితంగా. ఎక్కువ ఏంటంటే ఫోక్ సాంగ్స్ అలా వచ్చేటి మొత్తం ఇవే, లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ అని అవ్వని ఇవ్వని మొత్తం అవే వస్తాయి. అవే కంటిన్యూస్గా స్టోరీలు కూడా అవే పెడతా.
ఇప్పుడు నేను వీళ్ళే కూడా ఆడియన్స్కి ఏంటిది బాబాయ్ వచ్చేసి చెప్పు ఏంటిది లవ్ సాడ్ పెట్టడానికి రీజన్ ఏంది అంతగా ఏం లేదు అవే సాంగ్స్ ఉంటాయి కాబట్టి దాని త్రూ ఓకే గైస్ సాంగ్స్ ఇంటాడ బాబాయ్ అలా లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ఇంటాడ బాబాయ్ ఎందుకో మీకు కూడా అర్థమైంది కావచ్చు దాని గురించి పర్టికులర్గా తెలుసుకోలేదు ఇక ఓకే అందరికి స్కూల్ ఒక్కొక్క లవ్ స్టోరీ ఉంటుంది నీ లవ్ స్టోరీ గురించి చెప్పు స్కూల్లో కాలేజీలా ఎందుకు బ్రేకప్ అయింది స్కూల్లో అని అంటే స్కూల్లో లవ్ స్టోరీ ఇట్లా ఏం లేదు బయట అని అంటే 10th కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే లైక్ అంటే వన్ సైడ్ లవ్ దాని తర్వాత అక్కడ మ్యారేజ్ అయిపోయిన తర్వాత చేసుకుందామని చెప్పేసి అని డైరెక్ట్ ఇట్లనే అడుగుదామని చెప్పేసి అనుకున్న మూమెంట్లో మ్యారేజ్ అయిపోయింది అట్లా అన్ని సాడ్ స్టోరీలు అంటే లాంగ్ టర్మ్ బాగా టైం తీసుకున్నాం అందుకని చెప్పేసి అని ఒక 5 to 6 years కావచ్చు 5-6 years మొత్తం వన్ సైడ్ అంటే చెప్పలేదు నువ్వు చెప్పలేదా నేను చెప్పలేదు దాని తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత చెప్దామని చెప్పేసి అని డైరెక్ట్ వాళ్ళ ఇంట్లో చెప్తే చేసుకుందామని చెప్పేసి అనుకున్నా కానీ అలాగే మ్యారేజ్ అయిపోయింది పెళ్ళి కూడా నీకు తెలియలే నీకు తెలియకుండా చేసిర్రా వీడు మ్యారేజ్ అయింది ఆడ కూడా మ్యారేజ్ అయింది అట్లా అందుకని అవతల కూర్చున్నాను ఓకే ఓకే మీకు తెలియకపోవడం బాబాయ్ నాకు వెరైటీ అనిపిస్తుంది తెలియదు బాబాయ్ తెలియక మ్యారేజ్ తెలిస్తే ఆపేద్దువా ట్రై చేద్దాం కావచ్చు ఆపనీకి అయినా కష్టం అప్పుడు అవరగా లెక్క తిరుగుతుంది కాబట్టి తెలియని ఇష్టాలు కాదు ఎట్లయినా తెలిసిందే లైట్ ఇక దాని తర్వాత నుంచి లైట్ అంతకుముందు స్ట్రాంగ్ వర్క్ గురించి సబ్స్క్రైబర్లు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు నువ్వు ఎప్పుడు చూసినావు దగ్గర ఒక 150 మంది వచ్చారు కావచ్చు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు నీ ఇంటర్వ్యూ ద్వారా మన దగ్గరికి వర్క్ వస్తువులు ఎవరైనా సరే పర్టికులర్గా మనకి ఏదైతే వర్క్ యూజ్ అవుతుందో అంటే మనకు పర్సన్ యూజ్ అవుతాడో ఈ ప్రాజెక్ట్లో దీంట్లో అని చెప్పేసి అనిపించినప్పుడు తీసుకోవచ్చు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత అన్న మాకు ఏం వర్క్ రాదు ఇక్కడికి వచ్చినాక నేర్చుకుంటామని చెప్పేసి అని అంటే ఇక్కడ వర్క్ నేర్పేయడానికి ఖాళీగా అంటే టైం మొత్తానికి టైం కుదరదు ఇక్కడ ఎందుకంటే ఏదో ఒక ప్రాజెక్ట్ ఏదైనా పడ్డది అంటే అందరం ముక్తూనే ఉంటాం ఆ పర్సన్ చూసుకోనికి మన టైం కావాలంటే అటు ఇటు అని అంటే చెప్పనీకి వాళ్ళు ఉండరు వాళ్ళకి పర్టికులర్గా ఏదైనా ఒక వర్క్ వచ్చి ఉండి వాళ్ళు మన దగ్గరకు వచ్చి అన్న నాకు ఈ స్కిల్ ఉంది నేను ఈ వర్క్ చేయగలుగుతా ఖచ్చితంగా మీకు యూజ్ అవుతా అని చెప్పేసి అని అతను చెప్పిండు అనుకో మనకు కూడా యూజ్ అవుతా అనిపించినప్పుడు తీసుకోవచ్చు ఇప్పుడు రీసెంట్గా కూడా కొంతమంది వచ్చారు కదా వాళ్ళు కూడా ఏమంటారు అంటే అన్న 10th కంప్లీట్ అయిపోయింది నాకు అదంటే అన్న కూడా చెప్పిండు చాలా వీడియోలలో కూడా చెప్పిండు స్టడీ గురించి సంబంధమే లేదు ఏదైనా ఒక స్కిల్ వచ్చి ఉంటే మనకు యూజ్ అయితే ఖచ్చితంగా తీసుకుంటా అని మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఎడిటింగ్ వర్క్ కానీ కెమెరా వర్క్ కానీ ఇట్లాంటివి ఉంటే ఖచ్చితంగా తీసుకుంటా అని చెప్పేసి అన్నాడు బయట ఇప్పుడు యూజ్ అయ్యేది ఏంటంటే వెల్డింగ్ వర్క్ ఇట్లా మనకు ఖచ్చితంగా కావాలి అది ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి ఎవరికి కానీ ఎవరైనా నవ్వినప్పుడు ఇంకో పర్సన్ ఉంటే దాని త్రూ మనం చేసుకోవచ్చు వర్క్ ఇట్లా కంప్లీట్ అయిపోతే డీలే కాదు వర్క్ ఇట్లా ఏది కానీ పర్టికులర్ ఏంటంటే ఏదైనా ఒక వర్క్ రావాలి వర్క్ వచ్చిన వాళ్ళే రండి మిగతా వాళ్ళైతే ఇబ్బంది మళ్ళీ ఏడు దాకా వచ్చి మళ్ళీ జర్నీ అంతా చేసుకుని పోవడం ఇబ్బంది అది చెప్పాలనుకుంటున్నాను ఇన్స్టాంట్గా ఇవ్వాలని ఇప్పుడే నువ్వు కూర్చున్న కాడికైనా నేను తీసేసిన తెలుగు ఎక్స్పెరిమెంట్ ఛానల్కైనా నువ్వు నెక్స్ట్ చేసే పని ఏంటిది ఇన్ని పనులు చేసినా అని చెప్పినావు కదా నెక్స్ట్ చేసే పని ఏంటిది ఒక 5 lakhs అప్పు తీసుకుంటా చక్కగా బయట బోర్ ఎత్తా పడకుంటే ఖచ్చితంగా కొడితే ఒక 2-3 పాయింట్లు ఉన్నాయి అది బోర్ వేస్తా అవి బోర్ ఇచ్చిన తర్వాత ఫార్మింగ్ ఎంటర్ అవుతా అదే అది వేరే మరి వేరే అంటే ఏంటిది చెప్పు డ్రీమ్ ఉందని చెప్పేసి పౌల్ట్రీకి సంబంధించినవి కానీ ఇప్పుడు మనం ఎలివేట్ సెట్లు ఇట్లా వేసుకొని ఇట్లా వేస్తారు కదా అది చాలా ఇంట్రెస్ట్ ఇన్ ఫ్యూచర్లో అప్పుడు రాకన్నా ముందు కూడా అదే వేద్దామని చెప్పేసి అనుకున్నా అదే డ్రీమ్ కంటిన్యూ అవుతుంది ఒక డ్రీమ్ ఏంటి అంటే ఇల్లు కట్టాలంటే మరి ఇల్లు దాని తర్వాత ఇది ఫస్ట్ చెప్పాలి కదా ఆడియన్స్ కి ఇది బిగ్ డ్రీమ్ కదా అది చిన్న డ్రీమ్ ఏదైనా డ్రీమే నేను అడిగింది కూడా కదా నీకున్న బిగ్గెస్ట్ డ్రీమ్ ఏంటి ఫ్యూచర్ డ్రీమ్ అది అయితే కాదు తెలియదు ఇల్లు కట్టిన తర్వాత అదన్నట్టు ఫస్ట్ ఇల్లు తర్వాత అదే అది ఇల్లు కట్టాలన్నా ఇంత లేదు 20 to 30 lakhs అయితే ఈజీగా ఎందుకు ఇన్ని 5 లక్షల్లో అయిపోతుంది జింగిడిగా నువ్వు అప్లై చేయలే 5 లక్షలు కాదు వీళ్ళు చేతుల నుంచి పైసలు పెట్టుకుంటున్నారు ఏది వీళ్ళు అదే 5 లక్షలు వచ్చేటి కాకనే తక్కువలో అయిపో మంచిగా చేసుకుంటే అయిపోతుండే ఇంకా ఆప్షన్ ఉంది ఆప్షన్ ఉంటే పెట్టుకో ఏడికి మనం అడ్జస్ట్ చేద్దాం లాస్ట్ క్వశ్చన్ మన దాంట్లోకి ఇంతమంది టీమ్ మెంబర్స్ ఉన్నారు ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క ఒపీనియన్ చెప్పిన ఒక్కొక్కరి పేరు చెప్పుకుంటూ పోతా ఫస్ట్ కాడికని నేను నీ గురించి చెప్పాలంటే అంటే అన్నిటి గురించి నీకు నీ మైండ్ సెట్ నా గురించి ఏం ఒపీనియన్ ఉంది నా ఒపీనియన్ మంచిగా ఉంది అంటే ఏదైనా వర్క్ ఏదైనా చేసుకున్నా కానీ జర మంచిగా పర్టికులర్గా పీస్ఫుల్ అయిపోతాడు ఏదైనా ప్రాజెక్ట్ ఏదైనా సింపుల్గా అంటే ఇది ఎట్లా చేసుకుంటే మనకు సేఫ్ ఉంటుందని చెప్పేసి అని డిస్టర్బెన్స్ లేకుండా లొల్లి కావద్దని చెప్పేసి నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే సెట్ అవుతుంది బరాబర్ అని చెప్పేసి అనిపిస్తుంది
అంటే మెయిన్ ఏంటంటే లొల్లి ఏంటంటే టీం అంతా తీసుకుపోతుంది, అది కాకుండా చూసుకుంటాడు మెయిన్ అన్న ఏంటంటే అదొకటి పర్టికులర్గా. అదే మెయిన్ నువ్వు చూసుకుంటావు ఇట్లా లొల్లి కాకుండా ఏదైనా ఉంది అని అంటే పర్టికులర్గా ఖచ్చితంగా ఏదైనా విషయం ఏదైనా జరిగింది అని అంటే వచ్చి టక్కన నాకు చెప్పురా మీరు లొల్లి పెట్టుకోకూరి అని చెప్పేసి అని ఆ పాయింట్ ఆఫ్ లో ఓకే. విజ్ వచ్చేసి ఎడిటర్ వాడు ఏం చేస్తానో అడుగుతలేదు లంగా వీడియో దొరికితే చంపాలి గట్లా అంటున్నా. అట్లేం లేదు అంటే కొన్ని ప్రాంక్ వీడియోలో దాంట్లో దీంట్లో అన్నాడు కానీ అది ఇష్టపెట్టు లైట్ విజ్గా అంటే నీకు ఒపీనియన్ ఓకే. అంటే కొన్ని సిచ్యువేషన్లలో కొంచెం కోపం పడ్డా కానీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే కొంచెం ఓకే అని చెప్పేసి అనిపిస్తుంది. అట్లా ఏం చెప్తున్నారు అనమాట మళ్ళీ అంటే అంతగానం ఏం లేదు అంటున్నా విజ్జిగా. అంటే పర్టికులర్ చెప్పానంటే ఏం చెప్పాలి, అందరం స్టూడియో దగ్గర నుంచి వెళ్ళిపోయినా కానీ సరే ఎడిటింగ్ చేస్తాడు విజయ్ ఇట్లా నైట్ 12 ఒక్కొక్కసారి 1 అవుతుంది. దాని తర్వాత రెగ్యులర్ టైం అందరిలోకి పనికి వస్తాడు. అది హార్డ్ వర్కర్ అందరు అన్నట్టు కానీ హార్డ్ వర్కర్ మెయిన్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ చోటుగాడు తప్పిస్తాడు. మెయిన్ ఏంటంటే ఏదైనా ఇంపార్టెంట్ ఏదైనా వీడియో ఉన్నప్పుడు కథం ఆ రోజు ఎస్కేప్ ఇక ఏమన్నా అంటే నవ్వుతాడు ఇంకోండి అంతే, ఏం లేదు. స్టార్టింగ్లో కొంచెం ఇద్దరికి కమ్యూనికేషన్ అదైంది కానీ దాని తర్వాత మొత్తం సెట్ అయింది. కూరగాడు వాడు ఎట్టుంటాడో తెలియదు. వాడు ఒక్కొక్కసారి సైకిల్ ఎక్క అవుతాడు, ఒక్కొక్కసారి మంచిగా ఉంటాడు. ఓకే వాడు కూడా ఓకేనా? ఓకే. వాడి గురించి నీ ఒపీనియన్ చెప్పరా? ఓకే ఓకే అన్నట్టు ఓకేనాట. వాని ఒపీనియన్ ఏంటంటే వాని గురించి అంటే స్టార్టింగ్లో మనం ఓన్లీ తెలుగు ఎక్స్పీరియన్స్ దాంట్లో మనం వర్క్ చేస్తున్నాం దాని ఛానల్లో. వాడు వచ్చినప్పటి నుంచి వెళ్ళి కొంచెం బెటర్ అయింది. ఎట్లా అంటే ఇప్పుడు మూడు ఛానళ్ళు ఉన్నాయి. 3 ఛానల్ వాడు వచ్చినప్పటి నుంచి వెళ్ళి కొంచెం డిఫరెంట్ కంటెంట్ తీసుకొచ్చుకుంటా అదొకటి ఛాలెంజెస్ చేసుకుంటా దాంతో కొంచెం బెటర్గా చేస్తాడు అందరికంటే. మన పైన మంచి ఒపీనియన్ ఉంది. ఇప్పుడు దీని మీద ఇప్పుడు అందరు ఆడియన్స్ కూడా అడుగుతారు 3 ఛానల్ 3 వీడియోలు పెట్టారు 3 వీడియోలు పెట్టారు అని. 3 ఏళ్ళు కాదు 3 వీడియోలు 3 వీడియోలు కొంచెం 3 వీడియోలు పెట్టారా 3 వీడియోలు పెట్టారా అని చెప్పేసి మస్తు మంది అడుగుతారు కదా. దానికి నెక్స్ట్ టీ శేఖర్ తమిళనాడు. వాడి మీద ఒపీనియన్ ఏముంది అని అంటే వాడు బాగా అన్నిటికీ నీ దిక్కు తోడతాడు బాబాయ్. ఎందుకు అట్లా? బాబాయ్ వాడు మటన్ బిర్యానీ వేసుకుంటుంటే కూడా బాబాయ్ అంటాడు. వాడు నీ పక్క పడే కూర్చుంటాడు మళ్ళీ. వాడు ఏమో అంతగానం ఏం లేదు, కాకపోతే వాడు ఏం మాట్లాడతాడో తెలియదు ఫస్ట్. అంటే ఎట్లా లైక్ ఫోన్ వచ్చినా కానీ దూరం పోకుండా మాట్లాడతాడు. ఫోన్ బాగా మాట్లాడతాడు. వాడు ఒక మనం వీడియో తీసినాం చూడు చెర్ల వీడియో తీసినప్పటి నుంచి కొంచెం మనకి జలగడం ఉందట. అప్పటి నుంచి వాడు నాతో మంచిగా ఉంటాడు. లైక్ ఏదైనా మాట్లాడుకోవాలన్నా కానీ చిన్నగా మాట్లాడతాడు. వర్క్ గురించి ఏదైనా ఉన్నా కానీ కొంచెం ఫ్రీగా ఉంటాడు నాతోటి. ఏదైనా అంటే వీళ్ళు ఎత్తలేరు వాళ్ళు ఎత్తలేరు అని చెప్పేసి చెప్తాడు. ఓకే. జాంబీ వాడు చెప్పింది చక్కగా అయినాడు. మన దాంట్లో మన టీం మీద ఉంది అని అంటే వాడు ఒక్కడే ఫస్ట్ స్టార్టింగ్లో. నేను ఏదైనా చెప్తే ఎదురు చెప్పింది వాడు ఒక్కడే ఫస్ట్. ఒకప్పుడు ఎట్లా అంటే వాడి మీద బ్యాడ్ ఒపీనియన్ ఉండే, ఇట్లా ఇవి లైక్ ఇంతే మారాడు అని చెప్పేసి. దాని తర్వాత నువ్వు చెప్పినావు కదా ఏదైనా ఉంటే ఎప్పుడు అని చెప్పేసి చెప్పిన తర్వాత కొంచెం సెట్ అయ్యాను అని చెప్పి తింటుండు. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే. చిన్నగాడు కూడా కొంచెం రీసెంట్గా అవుతుండే. వాడు కూడా స్టడీ బ్యాక్గ్రౌండ్ కూడా వాడు కంప్లీట్ కాలేదు, మళ్ళీ స్టడీ అవుతాడు కాబట్టి వాడి పైన అంతగానం ఏం లేదు. ఇక దాని మీద ఏం ప్రెషర్ పెట్టదు, వాడు చదువుకోవాలి ఇటు రావాలి. నెక్స్ట్ వీడు కొత్తోడు వాడు ఎడిటర్. వాడు లాలీపాప్ ఇంకోటి ఉన్నారా మిస్ అయినా జింగడు. వాడు వచ్చేప్పటి నుంచే మా ఎక్విప్మెంట్ ఘోరం. వాడికి ఉన్న అలవాట్లు మొత్తం ఒక్కొక్కరికి అలవాటు చేసిండు, ఇంక్లూడింగ్ నన్ను కూడా. వర్క్ పరంగా మాత్రమే వాడు మంచి అవుతాడు. చెట్ల వీడియో మనం చెట్టు మీద కట్టెలు కట్టినాం చూడు, అది వాడి ఏబట్టే అయింది. చెట్టు మీద ఇట్లా ఫ్లాట్ గా ఇల్లు చేసినాం కదా, అది వాడి ఏబట్టే అయింది. ఏదైనా ఉంది అని అంటే కథ చేద్దామనంటే చేద్దామనంటే కథ పోడే. మన దగ్గర ఆగమేది ఒకటే ఉంటది, దాని తర్వాత మొత్తం సెట్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్ మా ఇంటర్వ్యూకి వచ్చినందుకు. బాబాయ్ ఏం చెప్పిండో నేను నాకు ఇంటర్వ్యూ చేయరాదు, బాబాయ్కి ఇంటర్వ్యూ చేయరాదు. ఇద్దరం మంచిగా కూడినాము, ఏది పడితే అదే వరినాము. ఈ 1 గంట 40 నిమిషాల వీడియో వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్.
సో బాబాయ్ కూడా వచ్చేసింది. ఇంకా ఏమైనా క్వశ్చన్లు మిస్ అయితే కామెంట్ చేయరు, కామెంట్లో రిప్లై ఇవన్నీకి అయితే ట్రై చేస్తాము. బాబాయ్ పెళ్ళి వచ్చేసి 2028లో అవుతుంది, టెన్షన్ పడకూరి, కామెంట్లు పెట్టకూరి పెళ్ళి ఎప్పుడు అని చెప్పేసి. నెక్స్ట్ ఎవరు ఇంటర్వ్యూ చేద్దాం, వాళ్ళని ఏం క్వశ్చన్లు అడుగుదాం, కామెంట్ అయితే సిమిలర్ క్వశ్చన్ కాకుండా సంథింగ్ డిఫరెంట్గా అడుగురి. ఆ డిఫరెంట్ కామెంట్లన్నీ వీళ్ళని అయితే క్వశ్చన్లు అడుగుదాం. సో ఇది ఈరోజు వీడియో గైస్, నచ్చితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చింది సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకా కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.